న్యూస్ నేను సునీత. శిథిలావస్థలో ఉంటూ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాత్ర ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. నగరంలోని ఏబీసీ క్యాంప్ ప్రభుత్వ క్వార్టర్ల పరిస్థితిపై ఓ కథనం. ప్రస్తుతం మీరు చూస్తున్నవి కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న ఏబీసీ క్యాంపుల ప్రభుత్వ క్వార్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో సుమారు 70 ఏళ్ల క్రితం ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల నివాసం కోసం నిర్మించిన భవనాలు ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో పాటు అనధికారికంగా నివాసం ఉన్నవారితో, అలాగే అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయాయి. ఈ క్రమంలో అధికారులు ఏబీసీ క్యాంపుల్లో ఉన్న భవనాలలో అనధికారికంగా నివాసం ఉన్న వారిని గుర్తించి ఖాళీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా రూపొందించాలన్న ప్రధాన ధ్యేయంతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముందుకు వెళుతున్నారు. అలాగే ఆయన చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఆయనకి ఇమేజ్ పెరుగుతూ ఉండటంతో గత 15 రోజుల నుంచి చాలా మంది అపోహలకు గురి చేస్తూ ఉన్నారు కర్నూలు ప్రజల్ని. కర్నూలులోని సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్, దీనిలో ఉన్నటువంటి ఈ స్థలాలు కబ్జా గురవుతాయని చెప్పేసి టీజీ భరత్ గారి మీద, మినిస్టర్ గారి మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకుని కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయించడంలో ఆయన పాత్ర ఉందంటూ నిరాధార ఆరోపణలు మొదలుపెట్టారు. దీనికి సాక్షి మీడియా వంతపాడుతూ కథనాలనే రూపొందించింది. ప్రభుత్వ క్వార్టర్లలో అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్న నేపథ్యంలో దీనికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సబబు? ప్రజలు ఇది ఆలోచించాలి. నిజంగా వాస్తవంగా చూస్తుంటే ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు, లేదంటే దాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూటమి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అయ్యా కబ్జా చేసింది ఎవరు? ఈ జిల్లాలో ప్రధానంగా ఎవరిని అడిగినా చెప్తారు. ఈ కర్నూలు జిల్లాలో ఎవరెవరు ఎంత కబ్జా చేసినారు, ఏ యొక్క ఆస్తులు ఆక్రమించుకున్నారు, ఏ యొక్క ఆస్తులను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారు, ఏ యొక్క మత సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను ఆక్రమించుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకున్నారో మనం అంతా చూసాం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ క్వార్టర్లు మరో 5 ఏళ్లలో వాటంతటిగా అవే కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకవేళ అవి కూలిపోయి ఎవరైనా మరణిస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది నిజం. ఇది నిజం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించాల్సింది పోయి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను బాధ్యున్ని చేస్తూ ఆయనపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంతమంది అప్లికేషన్ కూడా పెట్టారు, సార్ మాకు టైం ఏంటి అని. ఆ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వాడు టైం ఇచ్చాడు భరత్. అట్ట కూడా సాయం చేయాలి. ఆయన ప్రైవేట్ ఎక్కడ లేదు, 10 మంది సాయం చేసే వ్యక్తి అయినా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అది గవర్నమెంట్ చట్టం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. చట్టం దాని పని ఆయన చూసుకొని పోతుంది ప్రభుత్వము. కాబట్టి నిందలు మానండి అని కోరుతున్నారు. రౌడీయిజం, కబ్జాలు అన్న పదాలు ఆ కుటుంబానికి ఏనాడూ తెలియదు. అలాంటి చరిత్ర ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై ప్రభుత్వ క్వార్టర్ల విషయంలో ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కర్నూలు నగరంలో ఏది జరిగినా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను బాధ్యునిగా చేయడం, ప్రజల్లో ఆయనను పలుచన చెయ్యాలన్న దుర్బుద్ధితో ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. అసలు ఎక్కడా కూడా భరత్ గారు కానీ ఇంకొక మంత్రి గారు కానీ దాన్ని స్టేడియం కోసం లీజుకి అడిగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? లేవు. ఏదంతా పచ్చి అబద్ధం. దీన్ని వాళ్ళ ఆసరాగా తీసుకొని దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దుర్గా మాతను ఆరాధిస్తూ దసరా వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో దసరా సందర్భంగా దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి
చెక్కులను పంపిణీ చేశారు. టీజీవీ సంస్థల తరపున కర్నూలు నగరంలో 45 దుర్గామాత విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. విగ్రహాలకు సంబంధించిన టోకెన్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో విగ్రహాల మండపాల నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గామాత విగ్రహాలను కర్నూలులో ఉచితంగా అందజేస్తామని, ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. వీటి విలువ దాదాపు 7 లక్షలు ఉంటుందని తెలిపారు. టీజీవీ సంస్థల తరపున కర్నూలులో తమ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మంత్రి టీజీ భరత్ చెప్పారు. దుర్గామాత ఉత్సవాలను ప్రజలందరూ వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సార్, ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 25 ఏళ్ల నుండి ఇస్తున్నారంట ఇవి దుర్గమ్మలు. మాకు కూడా ఈరోజు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కొనసాగాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే భరత్ సార్ కూడా చాలా సంతోషంగా ఉండాలని, ప్రతి సంవత్సరం మనకి ఇలాగే ఇవ్వాలని మనమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా మనం ఈ టీజీ భరత్ గారిని గెలిపించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ దుర్గామాత కూడా ఆయనని ఆశీర్వదించి మంచి చెడ్డలతో అందరినీ బాగు చూడాలని, ఆయనను మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మాజీ రాజ్యసభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ అన్న గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు ఎందుకంటే ముందుగా అబ్బాయిలందరికీ వినాయక చవితికి 9 నవరాత్రులకు జరుపుకోవడానికి ఇంతకుముందు అంటే ప్రతి సంవత్సరం మీరు అలాగే ఇస్తున్నారు. కానీ మా లాంటి పేదవాళ్ళకి అమ్మవారికి మేము పూజలు చేసుకోవాలన్న ఖర్చు కానీ ఏదైనా కానీ చాలా భారీగా ఉంటుంది అమ్మవారి దానికి. ఈ యొక్క గొప్ప మనసుతో కొన్ని సంవత్సరాల నుంచి మనకు టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పటి నుంచి, అలాగే ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు భరత్ అన్న గారి ద్వారా కూడా మనకు ప్రతి సంవత్సరం ఇలా మా ఆడవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అమ్మవారి విగ్రహం ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా మేము చెప్పుకుంటున్నాము. ఇలాగే ఈ 9 రోజులు మేము ఎంతమందికి అయితే మన కర్నూలు మొత్తంలో ఎన్ని విగ్రహాలు కావాలైనా ఎంతమందికైనా కానీ కాదనకుండా ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి మన టీజీ భరత్ గారు అని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పరిపాలనలో లేకపోయినా కూడా విగ్రహాలు ఇచ్చారు. అది ఆయన గొప్ప మనసు, ఆయన గొప్ప వ్యక్తిత్వం అనేది మనం అప్పుడే ఆలోచించాలి, గుర్తించాలి. మేము ఇప్పుడు ఒకటే అనుకుంటున్నామన్నా, ప్రతి సంవత్సరం ఇలాగే మేము మీ అందరి పేరు మీద మేము ఇలాగే పూజలు చేయాలి. మీలాంటి గొప్ప మనసున్న మనుషులు, మీ యొక్క గొప్ప నాయకత్వమే మాకు ప్రతి ఏటా ఇలాంటి పరిపాలనే మేము కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ముఖ్యంగా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టీజీ భరత్ సార్, థ్యాంక్ యూ టీజీ వెంకటేష్ సార్. నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం ప్రధాన కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ, నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించేవారని, కానీ ఈ సంవత్సరం 11 రోజుల పాటు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం మహాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓం సాయిరాం. సాయి భక్తులకు, భగవద్బంధువులకు ఒక విన్నపము. ఈ నెల 22వ తారీఖు సోమవారం నుంచి అంటే ఎల్లుండి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రులు అనగా 9 రోజులు, నవ అంటే 9 రోజులు ఉంటుంది. కానీ ఈ సంవత్సరము తిథి నక్షత్రాల ప్రకారము విజయదశమి 11 రోజులు వచ్చింది. ఈ 11 రోజులు కార్యక్రమం పురస్కరించుకొని ఈ నెల 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు స్వామివారికి ఉదయం మహాభిషేకము, మధ్యాహ్నం అన్నప్రసాదము, సాయంత్రము పల్లకి సేవ ఏర్పాటు చేశారు దేవస్థానం ఆలయ పాలక మండలి వారు. కనుక సాయి భక్తులు, భగవద్బంధువులు అందరూ కూడా ఈ స్వామివారి నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. నగరంలో
భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో మారథాన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో మారథాన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని రాజవిహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కేశవరాం చౌదరి, బీజేపీ నాయకులు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర, డాక్టర్ వినూషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం, డ్రగ్స్ లేని భారతదేశంను నిర్మిద్దాం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో యుద్ధం చేయడం సులభమని, కానీ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఆల్కహాల్, సిగరెట్ తాగితే ప్రాణహాని ఉందని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడం దురదృష్టకరమన్నారు. చట్టసభల్లో చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాము సిగరెట్టు, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని డిక్లరేషన్ తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడు కూడా వారితో ఇలాగే డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యపడుతుందని తెలిపారు. సిగరెట్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల వినియోగంకు సంబంధించిన చట్టాలలో లోపాలను సరిదిద్ది ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తన పరిశ్రమల్లో 3,000 మంది ఉద్యోగులకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల 45 లక్షల రూపాయలను నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ అలవెన్స్ గా చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆల్కహాల్, సిగరెట్లు లేకుండా తమ హోటల్ మౌర్య ఇన్ను నడుపుతున్నామని చెప్పారు. సమాజంలో అఖిల భారత విద్యార్థి పరిషత్, భారతీయ జనతా యువ మోర్చాలో ఉన్నవారు మంచి వ్యక్తిత్వంతో ఉంటారని, వారు అలా ఉండడంతో పాటు చుట్టుపక్కల వారు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి వాటి నిరోధానికి కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. మీరు పోలీస్ దృష్టికి తీసుకురావాలి, అటువంటి బంద్ చేయించే కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టాలని తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ చూసింటారు మౌర్య హోటల్, 3 స్టార్ హోటల్. ప్రపంచంలో ఆల్కహాల్ అమ్మకుండా, సిగరెట్లు అమ్మకుండా ఉండే హోటల్ ప్రక్రియ అక్కడ ఒకటే ఉండదని మీకు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా సిగరెట్ తాగిన వాళ్లకు, ఆల్కహాల్ తాగిన వాళ్లకు మా కంపెనీ ఎంప్లాయీస్ 3,000 మందికి 1,500 చొప్పున బోనస్ ప్రకటించాను. ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. ఇది చిన్న మొత్తం కాదు, ప్రపంచంలో ఎవడు చేయని పని నేను చేస్తున్నానని తెలియజేస్తున్నాను. మనం సిగరెట్లు, ఆల్కహాల్ తాగరాదని మనం కష్టపడుతుంటే మళ్ళీ మా దగ్గర నల్ల మందులు తినేది మొదలు పెట్టారు చాలా పిల్లలు కొంతమంది. మీరు అర్థం చేసుకోండి, మనం ఎంత శ్రమించినా మీరు మంచి ప్రక్రియను ప్రారంభించకపోతే మనం ఏమి చేయలేము. మీ సందేశం యువ మోర్చాలో ఉండేవాళ్ళు, విద్యార్థి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలా 100 రూపాయలు ఒక డిపెండెంట్ గా, క్యారెక్టర్ గా బతుకుతూ ఉంటారు. కానీ మీరు చేయవలసిన పని మీరు ఒకటే చక్కగా డిసిప్లిన్ గా బతకడమే కాకుండా మీ పక్కన ఉండే వాళ్ళని కూడా చక్కగా బతికే దాంట్లో మీరు కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరంతా వచ్చారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము పోరాడుతున్నాం, మాది ఇంకా సఫలీకృతం కాలేదు. ఈ పోరాటంలో మీరు ముందుకు రండి, ప్రతి ఒక్కరు ముందుకు వస్తే తప్పకుండా మాదక ద్రవ్యాలు, సిగరెట్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు పూర్తిగా బంద్ అవుతుంది. చట్టంలో ఉండే లోపాలని సరిదిద్దుకొని ఎవరు తప్పు చేస్తే వాడిని హ్యాంగ్ చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కర్నూలు నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న చిన్నమ్మ వారసాలలో జరిగిన దేవి శరన్నవరాత్రి వేడుకలలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఆలయంలో ప్రారంభమైన దేవి శరణ్ నవరాత్రి వేడుకలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవి శరణ్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరిగిన కుంకుమార్చన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో జరిగిన దేవి శరన్నవరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తన ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉల్లి పంట పండించిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమతి అజ్మత్ బీతో పాటు పాలక మండలి సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉల్లి రైతుల కష్టాల నేపథ్యంలో ఉల్లి పండించిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ పాలక మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక మండలి చైర్మన్ శ్రీమతి గోల్కొండ అజ్మత్ బీతో పాటు కమిటీ డైరెక్టర్లు, టీడీపీ, జనసేన నాయకులు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లి పంట సాగు చేసి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి హెక్టార్కు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతులు ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు ఉంటారని చెప్పారు. ప్రారంభంలో ఉల్లి పంటకు ధరలేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు 1,200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వారి నుండి కొనుగోలు చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం వారు పడుతున్న కష్టాలను గుర్తించి ఉల్లి పండించిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని తాను రైతు పక్షపాతినని నిరూపించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనివల్ల 100 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ రైతుల ప్రయోజనాలు ముఖ్యంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సీఎం గారు ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ప్రకటించారు. దానికి రైతులు సంతోషిస్తున్నారు. మరోసారికి సీఎం గారికి ధన్యవాదాలు. టీజీ భరత్ గారి సీఎం గారితో మాట్లాడి హెక్టార్కి 50,000 చేసిన మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఉల్లి రైతులకి చాలా కష్టాల్లో ఉన్నారు తెలుసు మనకి. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం మన రైతులందరికీ న్యాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ. అకాల వర్షాలకైతేనేముంది, ఉల్లి రైతుల పంటకైతేనేముంది, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనిది
రైతుల కోసం వాళ్ళు అడగకముందే, వాళ్ళు ఎక్కడ ఇబ్బందులకు గురి కాకముందే కూటమి ప్రభుత్వంలో కింటాకు 1200 ప్రకటించడం అయితేనేముంది, అలాగే రైతులకు అకాల వర్షాలకు నష్టపోయినారని చెప్పి కూటమి ప్రభుత్వంలో అందరూ ఆలోచించి ఏ ఒక్క ఉల్లి రైతుకి ఈరోజు ఇబ్బంది పడకూడదని చెప్పి తక్షణమే 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ప్రభుత్వానికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరియు డైరెక్టర్లందరి తరఫున, ఈరోజు రైతులందరి తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ ప్రభుత్వంలో రైతులు, అణగారే వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి, అలాగే ముఖ్యంగా ఈ కర్నూలు మార్కెట్ యార్డ్ గురించి టీజీ భరత్ అన్న గారు ప్రతి క్షణం ప్రతి నిమిషం మార్కెట్లో రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి సీఎం దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్టు చేసినటువంటి టీజీ భరత్ గారికి ఈరోజు మార్కెట్ యార్డ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై కూటమి, జై హింద్. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. రైతన్నలకి 50,000 హెక్టార్కి అని అంతా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల సంతోషమే మన ప్రభుత్వానికి బలము. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. జై రైతన్న, జై జై రైతన్న. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మన పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారు విశేష కృషి వలన ఈరోజు రైతులు అకాల వర్షాల వలన దెబ్బతిన్నందుకు ఉల్లి పంట కొరకు రైతుల కొరకు మద్దతు ధర ప్రకటిస్తూ మార్కెట్ ధర 1200 క్వింటల్ కొంటూ మరియు మన రైతుల కొరకు 50,000 రూపాయలు హెక్టార్కు ప్రకటించడం జరిగినది. దీని కొరకు రైతులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని తరఫున మన మార్కెట్ కమిటీ తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఎప్పుడు లేనంతగా, ఎప్పుడు జరిగినంతగా ఈసారి మన రైతుల కోసము హెక్టార్కి 50,000 మన సీఎం గారు ప్రకటించినారు. దానివల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఉల్లిగడ్డలు పెట్టినందుకు వాళ్ళకి బాధగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా మనము గవర్నమెంట్ నుంచి హెక్టార్కి 50,000 ఇస్తున్నందుకు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. మనం ఈ రైతు బజార్లో ఈరోజు సార్కి థ్యాంక్స్ చెప్పడం విధంగా పాలాభిషేకం చేశాము. రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు సంతోషంగా. ఈ విధంగా రైతులు సంతోషంగా ఉన్నందుకు అందరూ చంద్రబాబు నాయుడు గారికి, మన భరత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సీఎం గారు. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు న్యాయం చేసినందుకు హెక్టార్కి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వ్యాపారులు, రైతులు, కార్మికులు అందరు కలిసి ఈరోజు థ్యాంక్ యూ సీఎం అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నలుగురు ఫోటోలకు పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. రైతులకు న్యాయం చేసిన చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడని ఉల్లి రైతులు ఆయనని కీర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వము ఇలాగే కొనసాగాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం గారు. నగరంలోని శ్రీ లలితా పీఠంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి కోరారు. శ్రీ లలితా పీఠంలో దేవి శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు శ్రీ లలిత అమ్మవారికి అభిషేకం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రథోత్సవం, హరికథ కార్యక్రమం, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ శ్రీ లలితా పీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాలను లోక కళ్యాణార్థం భక్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నిర్వహించామని తెలిపారు. శ్రీ లలితా పీఠంలో జరిగే దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలకు వారు ప్రారంభించారు.
కర్నూలు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి తేజ, బాక్సింగ్ శిక్షకులు నాగరాజు, పరశురాం, షకీల్తో పాటు క్రీడా సంఘాల ప్రతినిధులు చిన్న సుంకన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడలను క్రమశిక్షణ, అంకితాభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడా రంగం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. గేమ్ గెలవచ్చు, మనము విజయం సాధించవచ్చు. కానీ ఇలా ఇండివిజువల్ గేమ్స్ అంటే సొంతంగా వాళ్ళే కష్టపడాలా, వాళ్ళే శక్తి చూపించుకోవాలి. అలాంటి ఆటల్లో బాక్సింగ్ ఒకటి. దెబ్బలు తిండి దెబ్బలు తగులుతాయినా ఎదురుకి పోరాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ పోరాట పటిమ అనేది పిల్లల్లో ఇప్పటి నుంచి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చిన ఓటమితో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా దాన్ని మర్చిపోయి క్రీడాస్ఫూర్తి పెంచుకొని ఈ ఆట మీద శ్రద్ధ పెట్టి ఈసారి ఓడిపోయినా వచ్చేసారికి తప్పకుండా గెలుస్తారని ఆశిస్తూ అది ఆలోచనతో ముందుకు పోవాలని అందరినీ నేను అభినందిస్తున్నాను. దసరా సెలవులు వచ్చినాయి. చాలా మంది పిల్లలు ఇళ్లలో ముందు కూర్చొని టీవీ ఫోన్లు కట్టుకోకుండా ఇక్కడ వచ్చిన పిల్లలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీరు ఇదే కంటిన్యూ చేయాలా, ఏదో ఒక ఆట మీద ఫోకస్ చేయాలా. లైఫ్లో ఒక గేమ్, ఒక మ్యూజిక్ కానీ, ఒక ఆర్ట్, ఒక కళ అంటాం. ఒక కళలో, ఒక ఆటలో మన నైపుణ్యం సంపాదించుకోవాలి. లైఫ్లో మన చదువుతో పాటు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి రెండు మీరు డెవలప్ చేసుకోవాలనేసి ఈ కార్యక్రమానికి ఇంకా ముందు ఇలా కార్యక్రమం ఎలా వివరించాలని చెప్పేసి మన కర్నూలుని పేరుని మీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ తెలియజేస్తాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.